కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే ముఖ్యంగా సూపర్ 6 హామీలు, అందులో ప్రధానంగా యువతని అట్రాక్ట్ చేసుకోవడం కోసం, యువకుల తాలూకా ఓట్ బ్యాంక్ని వాళ్ళ వైపు మలుచుకోవడం కోసం అనేకమైనటువంటి అబద్ధపు హామీలు ఇచ్చారు. నిరుద్యోగ భృతి కానివ్వండి, లేదంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం కానివ్వండి, ఇలా అనేక రకాలుగా. ఈరోజు చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా గాలికి వదిలి, ఎక్కడా కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కాదు కదా, ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ముఖ్యంగా వాలంటీర్లు, సుమారుగా 2,50,000 మంది వాలంటీర్లు ఇవాళ రోడ్డును పడినటువంటి పరిస్థితులు చూసాం. ఇవాళ MDF వెహికల్స్ ద్వారా సుమారుగా 15,000 మందిని నిరుద్యోగులు అవి తీసేసి ఆ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కోల్పోయేటట్టు చేసినటువంటి సందర్భాలు చూసాం. ఇవాళ ప్రభుత్వం వైన్ షాపులు నడపడం ద్వారా ఎంతోమంది సూపర్వైజర్లుగా, అక్కడ సేల్స్మెన్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా కొన్ని వేల మందిని ఇవాళ ఉద్యోగాల నుంచి తీసి రోడ్డును పడేసినటువంటి పరిస్థితులు చూసాం.